హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ హోమ్ ఫుడ్కి స్వాగతం. ఈరోజు మన రెసిపీ వచ్చేసి రాగి జావా అండి. దీనికి కావాల్సిన పదార్థాలు రాగి జావా, రాగి పిండి, పాలు, బెల్లం, జీడిపప్పు, పిస్తా, బాదం. ఇప్పుడు ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం. సగానికి నీళ్లు పోసానండి. ఇప్పుడు నీళ్లు బాగా మరగాలి. నీళ్లు మరిగే లోపల పక్క పొయ్యి మీద పాలు పెట్టేసుకుందాం. పాలు కూడా పెట్టేసుకున్నాను పక్క పొయ్యి మీద. ఇప్పుడు ఈ పాలు మరిగేలోగా, ఈ నీళ్లు మరిగే లోపల రాగి పిండిని కలుపుకుందాం. వేడి నీళ్ళలో వేస్తే గడ్డలు కట్టిద్ది కదా, అందుకని చెప్పి నేను నీళ్లు పోసి కలుపుకున్నాను. దీన్ని పక్కన పెట్టేద్దాం. కొంచెం సేపు పాలు పొంగొస్తున్నాయి. ఈ పాలు దించేసి బెల్లాన్ని కరిగించి జల్లెడ వేసుకుందాం. పాలు మరిగిపోయినాయండి, పక్కన పెట్టేస్తున్నా. ఇప్పుడు బెల్లాన్ని కరిగించుకుందాం. బెల్లం కరగడానికి కొంచెం నీళ్లు వేద్దామండి. మరి అంత ముదురు పాకం కాకుండా బెల్లం కరిగితే చాలు. ఎందుకంటే బెల్లంలో నలకలు ఉంటాయి కదా, అందుకని చెప్పి నేను బెల్లాన్ని వేడి చేసి వేస్తాను. నీళ్లు కూడా మరుగుతున్నాయి. ఇప్పుడు కొంచెం సాల్ట్ వేసుకుందాం. కొంచెం వేస్తున్నాను నేను సాల్ట్. బెల్లాన్ని జల్లెడ పట్టి పక్కన పెట్టేసాను పాకాన్ని. ఇప్పుడు నీళ్లు కూడా మరిగిపోయినాయి. రాగి పిండి వేసుకుందాం. నీళ్లు మరిగినాయండి. ఇప్పుడు పొయ్యిని సిమ్లో పెట్టేసుకొని రాగి పిండి వేసుకుందాం. ఈ గడ్డలు కట్టకుండా కలుపుకోవాలి. ఇలాగే కొంచెం సేపు ఉడకనివ్వాలి. ఇది బాగా కలుపుకోవాలి, లేకపోతే అడుగంటిద్దండి. చూడండి, దగ్గర పడుతుంది. ఇప్పుడు ఇంకా మనం ఇందాక బెల్లాన్ని కరిగించుకున్నాం కదా, ఆ బెల్లాన్ని వేసుకుందాం. డైరెక్ట్గా బెల్లాన్ని వేసేసుకుంటే అందులో నలకలు ఉంటాయండి. బెల్లం పాకం మొత్తం వేసేసాను. ఇప్పుడు ఇది బాగా కలుపుకొని కొంచెం సేపు ఇట్లాగే మరగనిద్దాం. దంచి పెట్టుకున్న ఇలాచి 2 వేస్తున్నా. స్మెల్ బాగుండిద్ది. ఇది ఇలా చేసుకుని తాగితే ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. ఇది కొంచెం గట్టిపడేంత వరకు కలుపుకుంటూనే ఉండాలి, లేకపోతే మాడిపోయింది కింద. ఇది కొంచెం సేపు మరిగిన తర్వాత దించేసుకుంటాను. ఇంకా అయిపోయిందండి. ఇప్పుడు ఇందులో జీడిపప్పు, బాదం, పిస్తా, అక్కడక్కడ పంటి తగులుతూ బాగుండిద్దని చెప్పి వేస్తున్నాను. ఇది కొంచెం చల్లారిన తర్వాత పాలు వేసుకుందామండి. వేడి మీద పాలు వేసుకుంటే పాలు విరిగిపోతాయి కనుక కొంచెం చల్లారిన తర్వాత పాలని కలుపుకుందాం.
చూడండి, చల్లారిపోయింది. చల్లారిపోయి గట్టి పడుతుంది కదా. ఇప్పుడు పాలని కలిపేసుకుందాం. వేడి చేసుకున్న పాలని వేడి వేడి స్వీట్ రాగి జావా అయిపోయింది. ఇలా స్వీట్ గా చేసిస్తే పిల్లలు చాలా చక్కగా తాగేస్తారు. ఎముకలకి కూడా చాలా మంచిదండి. మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా వీడియోస్ ని కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ రేపు ఇంకో వీడియో కోసం మళ్ళీ కలుద్దాం. బాయ్.